వాడే ఈ డీల్ ఇప్పించాడు. ఏ విజీషు బుషారా క్లాస్మేటా? ఇప్పుడు వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోవాలా? అదొద్దురా, నువ్వు సైలెంట్ గా ఉంటే అదే చాలు. మేనేజర్ తో వాడు మాట్లాడతాడు. కనీసం 3000 నుంచి 4000 పీసెస్ అమ్మేయచ్చు. ఏ చాలదా? ఆలోచించకుండా పదరా, రా చెప్తున్నాను కదా. రే కాస్త నవ్వురా బాబు, మీ నాన్నగారు నిన్ను చూసి గర్వపడాలిగా. సార్ నేను చెప్పాను కదా, ఇతనే అజీ. అజీ బ్రో, బిజినెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామా? అందుకే కదా మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. అర్థమైంది సార్. అలాగే విజేష్ మీకు అంతా చెప్పాడు కదా? చెప్పారు సార్. 3:50 అని బిల్ వస్తుంది. ఓకే, మీకు ₹3 వస్తాయి. అలాగే తర్వాత మీకే తెలుసు. ఇవన్నీ అజీకి బాగా తెలుసు కదా. ముందు మీకు ఎన్ని పీసులు కావాలో చెప్పండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. మీరు? వీడి పేరు బచ్చు, సరుకు వీడి దగ్గరే ఉంది. ఓహ్ మీరా? విజేషు, అయితే అక్కడొక 10, ఇక్కడొక 10, వాళ్ళకో 10, మొత్తం 50,000 పీసులు. సరే తీసుకుందాం. ఓ 50,000 పీసులు. ఓకే కదరా? ఓకే కదా? 10 రోజుల తర్వాత ఆర్డర్ చేయొచ్చు కదా? అలాగే అలా అన్నారు, బాగుంది. అయితే రేపు ఓకే కదా? తప్పకుండా. 50,000 కదా? అవునవును. ఓకే కదా? వస్తాం. చూసావా, ఆ మనిషి చాలా మంచోడ్రా, నేను చెప్పానుగా. బజ్జు బ్రో, అది ఇక్కడ లాక్డౌన్ వల్ల కష్టంగా ఉండింది, అందుకే బుజారా బంగారుని తాకట్టు పెట్టాను. అది విడిపిద్దాం అనుకునేలోగా ఈ కరోనా వచ్చి తగలడింది. ఇప్పుడు ఈ రూట్ మ్యాప్ తీసుకోవాలంటే కూడా చాలా సమస్యలున్నాయి. అందుకని ఇప్పుడు నేను తర్వాత ఇలా చూడన్నా, కరోనా కంటే పెద్ద సమస్య రూట్ మ్యాప్ అని అర్థమైందా? కొంచెం టైం తీసుకో, కానీ జాగ్రత్తగా ఉండు. పదవలో కొంచెం త్వరగా తిను. ఎంతసేపు? ఇదిగోరా. నాకు కావాలి అని అడగలేదు. బిడ్డకి ఏం కావాలో తల్లికి తెలియదా ఏంటి? కొత్తగా చెప్పాలా? టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పమ్మా. రేపు బాను వస్తుంది. మరేంటి, రేపే తనని పెళ్లి చేసుకోమంటారా? పోరా. మీ నాన్న తనకి ఓ పెట్టిస్తున్నారట. అదెందుకు తనకిచ్చి పంపుతున్నారు? వచ్చే వారం వస్తున్నారుగా, తీసుకురావచ్చుగా. మీ నాన్న వీసా క్యాన్సిల్ అయిందట. ఇక మీద మీ నాన్నగారితో అనవసరమైన విషయాలన్నీ చెప్పి గల్ఫ్కు వెళ్ళమని ఆయనకి చెప్పొద్దురా. మరి ప్రతి సంవత్సరం నా వల్లే వెళ్తున్నారు అని చెప్తున్నారా? ఏరా, నువ్వు ఏ పని చేయకుండా బేవర్సగా తిరగడం వల్లేగా ఆయన గల్ఫ్కు వెళ్లారు. నానా విషయం చెప్పారు కదా, ఇస్మాల్తో మాట్లాడి ఆ కంపెనీలోనే నీకు ఉద్యోగం ఇప్పిస్తానని విన్నావా? ఇలా చూడమ్మా, నేను ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు చెప్తున్నాను. నేను గల్ఫ్కి వెళ్లే బతకాలన్న అవసరం నాకు లేదు. ఇంతవరకు నువ్వు ఎన్నో వ్యాపారాలు చేశావు. ఆ చేసిన వ్యాపారాలతో ₹1 ఇంటి కోసం సంపాదించావా నువ్వు? నాన్న కూడా 26 ఏళ్ళగా అక్కడే ఉన్నాడు. ఆయనేం సంపాదించాడు? ఈ ఇల్లు, ఇంకా బుషారాకి పెళ్లి చేశాడు. మళ్ళీ ఇదే టాపిక్ మాట్లాడి నా కోపం తెప్పించొద్దు. ఇదిగో అన్నా, సరుకు జాగ్రత్త, జాగ్రత్తగా తీసుకెళ్ళి. చనువిస్తే చంకనెక్కేలా ఉన్నావే. వచ్చాడు నేర్పించడానికి. పోరారే. నైజల్, నువ్వు పుష్ప జంక్షన్ లో రైట్ తీసుకున్నాక ఫస్ట్ బిల్డింగ్, నీ వెనకాలే వస్తూ ఉంటావు, చూసుకుంటావు. ఓకేనా? పర్ఫెక్ట్. ఓకే. ఓకే. ఏమని చెప్పను, ఏదని చెయ్యను, అంతా నేను అన్ని పక్కాగా జరుగుతాయని చెప్పాను కదరా. ఒక నిమిషం రా. రే టైం లేదురా మామ, బ్యాంకు మూసేస్తారు. సుమి బంగారాన్ని విడిపించాలి. టైం ఉందిలేరా, నువ్వు ఓపిక పట్టు. ఇంకా ఎన్నిసార్లు లెక్క పడతారన్నా? 5% ఎక్కువగానే ఇచ్చానులే, చూసుకోండి. ఏంటయ్యా, నష్టపోయే బిజినెస్ లో మాత్రం నన్ను పార్ట్నర్ చేసుకుంటున్నావు. లాభం వచ్చే బిజినెస్ లో చేర్చుకుంటే నేను కూడా బాగుపడతాను కదా. డబ్బులు నేను ఇస్తాను. మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటే లూథియానా నుంచి కంటైనర్ కూడా దింపుతా ఉన్నా, అది కూడా చీప్ రేట్లో. ఇక ఈ ప్రపంచం అంతా మాస్కులతోనే తిరుగుతుందన్నా. లేదు, నువ్వే కదా చెప్పావు, అన్ని మామూలుగా మారి లాక్డౌన్ పూర్తయ్యి కరోనా మళ్ళీ ఊహానికే వెళ్ళిపోతుందన్నావు కదా. మళ్ళీ ఇప్పుడేమో అందరూ మాస్క్ పెట్టుకుని తిరుగుతారని చెప్తున్నావు. ఏదైనా ఒక్క మాట మీద ఉండాలి కదా. సరే, ఏదైనా పనుంటే పిలువు, నాకు కొంచెం పని ఉంది. సరేనా, ఈ ప్లాన్ ని డీటెయిల్ గా తర్వాత డిస్కస్ చేసుకుందాం. నేను ఫోన్ చేస్తానులే.
వెళ్దామా? రే అసలు నీకు బుద్ధుందా? ఎందుకు ఆ మనిషికి ఇప్పుడు డబ్బు ఇచ్చావు? సుమి బంగారం సుమి బంగారాన్ని బయటికి తీయొచ్చులేరా. ఇప్పుడు మనం ఇతనికి డబ్బులు ఇస్తేనే మనకు కావాల్సినప్పుడు అతను మనకి తిరిగి ఇస్తాడు. బిజినెస్ డెవలప్ అవుతుంది. బిజినెస్ కోసం చేసిన అప్పుని తీర్చడమే రా ఒక బిజినెస్ మ్యాన్కు ఉన్న గొప్పతనం. ఇప్పుడు నువ్వు టెన్షన్ అవుతున్నావు ఏంట్రా? నువ్వు ఇబ్బంది పడేలా నేను ఎప్పుడైనా చేశానా? ఆ? ఇది పెట్టుకుంటే గాలి పీల్చుకోగలవా? ఏంటమ్మా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండకూడదనే వేసుకుంటున్నా. బాతో సైకిల్ తీసి పెట్టేసిరా. ఎందుకురా దీన్ని కొనిచ్చావు? చూసావా అస్సలు సైకిల్ దిగట్లేదు. అయినా తనెందుకు బండి దిగాలి? నేను చెప్పేది కరెక్టే కదా. అన్నయ్య ఇదిగో అందులో 10,000 ఉన్నాయి. ఆ డబ్బులు అమ్మ చేతికివ్వు. అమ్మ దగ్గర ఇవ్వవే. ఇదిగోమ్మా. డబ్బులు సంపాదించాలంటే గల్ఫ్కి వెళ్లాల్సిన అవసరం లేదని అర్థమైందా? ఆ? నా మనసు ఇప్పుడే చెప్తోంది మా అన్నయ్యకి కూడా పెద్ద బిజినెస్ బుర్ర ఉందని. మ్మ్. రే దీన్ని నమ్మకురా, సమయానికి తగ్గట్టు మార్చి మాట్లాడుతుంది. మ్మ్. సరే తల్లి చాలు, దిగు. ఇప్పుడు నేను వెళ్ళా ఇస్మాయిల్ బాస్ తో మాట్లాడాలి. నాన్న వదిలేసిన అతనే కదా నాన్నకి గల్ఫ్ గల్ఫ్ అని చెప్పింది. ఏరా ఆయన నీ మంచి కోసమేగా చెప్పింది. ఇక గల్ఫ్కి వెళ్లాల్సిన అవసరం లేదని అర్థమైందా? ఈ విషయాన్ని నాన్నకి ఇస్మాయిల్కి చెప్పేయండి. కదా ఇస్మాయిల్ బాస్కి వెళ్ళి చెప్పండి. ఇక మీద నీకు ఈ వ్యాపారం బాగా సాగితే చాలు. మంచి జరగాలి, మంచి జరగాలి. ఊరికి అటు ఇటు తిరగండి. ఈ మధ్య కరోనా కేసులు ఎక్కువయ్యాయి. అరే బచ్చు, కరోనా మనకి దూరపు చుట్టం. ఇంటికి వెళ్ళి పడుకోకుండా ఇక్కడెందుకు తిరుగుతున్నారు? సముద్ర పొట్టున పడుకోవడంలో ఓ సుఖం ఉంది. అది మీ నాన్న అడుగు, ఆయనే చెప్తాడు. మీ వయసులో ఉన్న వాళ్ళందరూ కరోనాని చూసి భయపడుతుంటే మీరు జాలీగా తిరుగుతున్నారు. ఏయ్, నోరు మూసుకుని వెళ్ళి పడుకోరా. ఆ, ఆ. హలో హలో, అస్సలాముఅలైకుం. వలైకుం అస్సలాం. బాగా వినిపిస్తోందా? ఆ వినిపిస్తోంది. ఏమిటో చెప్పండి. తర్వాత ఏంటి, అందరూ నిద్రపోయారా? ఆ బచ్చు ఇప్పుడే తిని పడుకున్నాడు. వాడి వ్యాపారం బాగా సాగుతోందండి. ఈ రోజు నాకు కొద్దిగా డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. ఓ అలాగా, అయితే నేను ఇక పనికి వెళ్ళక్కర్లేదు కదా. వాడు సంపాదించడం మొదలు పెట్టేశాడుగా. సరేనండి, అల్లుడు ఫోన్ చేశాడు. తనతో ఏమైనా చెప్పారా? ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను. మసీదులో ఉన్న వాళ్ళతో ఓపిక్ గా మాట్లాడాలని తను చెప్తున్నాడు. ఓ ఇందులో ఇబ్బంది ఏముంది, మాట్లాడితే పోయే. కాదు, మన బచ్చుతో చెప్పి ఒకసారి ఆయన్ని ఇంటికి పిలవమను. వాడు నేను ఆశించేది చెప్పానండి. వాడెక్కడింటున్నాడు? ఆ? అదే. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమండి, ఈ కరోనా తగ్గేంత వరకు ఎక్కడికి పనికి వెళ్ళకండి. ఇది చాలా మంచి ఆలోచనలో ఉందే. లేదండి, నేనంతా తెలిసే చెప్తున్నాను. నువ్వేం దిగులు పడకు. నేను ఏదైనా పని చేస్తున్నప్పుడే ధైర్యంగా ఉంటాను. కానీ ఒక్క విషయం, దగ్గొచ్చినప్పుడు అమృతాంజన్ రాయడానికి నువ్వు పక్కన లేవంతే. సరేనండి, అదే ఫ్లైట్ లో మీరు కూడా రావచ్చు కదా. ఎందులో? వందే భారత్ లోనా? ఆ సరే చూస్తాను. పెద్ద పెద్దోళ్ళందరూ సీట్లు పట్టేస్తున్నారు. సరే, నేను ఊసలు పట్టుకునేనా వచ్చేస్తాలే. నీకంతా తమాషాని. 21వ తేదీ నేను ఇంట్లో ఉంటాను. ఇలా చూడు, భర్తతో ఒక మాట కూడా అడగకుండా ఇంకొకరికి బంగారం ఇవ్వడం తప్పే కదండి. అయ్యో ఇప్పుడు అది కాదు సమస్య. లాక్డౌన్ ఉన్నప్పుడు జనాలందరూ ఇళ్ల లోపలే ఉండిపోయారు. ఆ సమయంలో రహస్యంగా వెళ్లి ఇంకొకరిని చూసుకున్నారు. అది తప్ప కదా? మీరే చెప్పండి. అరే ఏంటండి ఇది? దీని గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం చెప్తారనే కదా రమ్మన్నాం. సరేనా? ఏమంటావు రషీదో? అవునండి, ఇది అమ్మాయి జీవితం విషయం కదా. మీరు చెప్పినట్టుగా బుషారా చేసిందేమీ పెద్ద తప్పు కాదు. అది మన రషీద్ కూడా తెలుసుగా. తనకు చెప్పకుండా నగలు తాకట్టు పెట్టడం తప్పే. అది తన తప్ప కాదా? అదెలా తప్పవుతుంది? ఆ నగలు మా నాన్న నాకు ఇచ్చిందే కదా. నువ్వు కాసేపు ఊరుకుంటావా? అది మీ నాన్న నీ భర్తకే కదా ఇచ్చారు. లేదు, అవి మా నాన్న నాకిచ్చారు. బుషారా, ఆహా, మీరు లేవండి. ఆడపిల్ల ఇంటికొచ్చి ఇలా అవమానించేలా మాట్లాడాలని నాకేమన్నా తలరాత? ఇది మాట్లాడడానికే నన్ను ఇక్కడికి రమ్మన్నారా? ఇదే మంచి పద్ధతి కాదు గానీ పదండి మనం అరే, వెళ్దాం. ఇలా కోప్పడితే అర్థమేంటి? ఏ, వదలవయ్యా. కూర్చోండి. కాస్త నెమ్మదిగా ఉండండి. అన్నట్టు ఈ సమస్యకు పరిష్కారం కోసమే మనందరం ఇక్కడికి వచ్చాం కదా. ఈ సమయంలో ఇలా మాట్లాడితే ఎలా చెప్పమ్మా? నాకు మా ఆయనతో కొంచెం విడిగా మాట్లాడాలండి. అది ఒప్పుకోవడం కుదరదమ్మా. ఏమండి, వెళ్ళి మాట్లాడి రానివ్వండి. హా, నువ్వు వెళ్ళరారా రషీదు?
నువ్వు వెళ్ళవయ్యా. వెళ్ళరా. వెళ్ళి మాట్లాడు. వెళ్ళు వెళ్ళు. అన్నా మీరే చెప్పండి, ఇలా చీటికి మాటికి కోపడితే అర్థమేంటి? వాళ్ళు మాట్లాడుకొని కుదరదని తెలిసిపోయింది, మాట్లాడుకోవడానికి ఏముందని. సమస్య ఏదైనా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మంచిదే, మన మధ్యలో రాకూడదు. వీడు మాట మాటకి అరుస్తూనే ఉంటాడు కదా.